మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలోని బోయిలగూడెంలో పానుగంట మహేష్ ఇల్లు వర్షాల కారణంగా మొత్తం కూలిపోయింది. ఈ విషయంపై వెల్దుర్తి గ్రామ మాజీ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ తక్షణమే స్పందించి ఇంటి మరమ్మతుల కోసం టార్పన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవై మండల అధ్యక్షుడు నవీన్ పటేల్, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అధికారులు ముందుగానే హెచ్చరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, ఇలాగే వెల్దుర్తి గ్రామంలో చాలా ఇండ్లు ఉండడం మరమ్మతులు చేయించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తనిఖీ చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో నిన్న కురిసినటువంటి వానకు బీభత్సమైన వాన పడ్డది. దానివల్ల పురాతనమైన ఇండ్లు, పాత పెంకటిల్లు ఉన్నాయన్నీ కూడా గూలే వ్యవస్థకు వచ్చినాయి. కొన్ని ఇండ్లు గూలుతున్నాయి. ఈ గూలిన వాటికి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకు ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలి, ఇల్లు మళ్ళీ మరమ్మతు చేసుకోవడానికి. అలాగే పూర్తిగా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగ్గా ఊరికి ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇలాంటి గులిన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు. కట్టుకొని వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు. వాళ్ళు ఇలా చాలామంది ఇలా 71 ఇండ్లు వస్తున్న 71 మంది ఇండ్లు కట్టుకోవట్లేదు. కట్టుకొని వాళ్ళకి ఇచ్చారు. ఇలాంటి నిరుపేదలకు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడైనా స్పందించి ఇలాంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చి ఇలా మళ్ళా వర్షానికి కూలిపోతున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా మరమ్మతు కోసం గవర్నమెంట్ స్పందించి వెంటనే వీళ్ళకి డబ్బులు శాంక్షన్ చేయాల్సింది కోరుచున్నాం. ఈరోజు వెల్లుర్తి గ్రామంలోని మన బోయిలగూడ గ్రామానికి చెందిన మైసయ్య కుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఈ వర్షాల కారణం వల్ల. కానీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా హెచ్చరించినా కానీ ఇట్లాంటి కూలిపోయిన గూలడానికి ఉన్న అవకాశం ఉన్న ఇళ్లకు చాటింపు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ముందు జాగ్రత్తగా ఇలాంటి వారికి మరియు ముందు జాగ్రత్త చెప్పుతూ ఇలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేసి మరియు కొందరికి అర్హులైన వ్యక్తులకు అనర్హులకైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిరు. కానీ అర్హులైన వ్యక్తులకు ఈ ఇందిరమ్మ ఇల్లులు కేటాయిస్తే బాగుంటుందని సూచనిస్తున్నా. మరియు దీంట్లో 70 ఇల్లులు ఏవైతే శాంక్షన్ చేసిరో అందులో ఒక 100%లో 15% మాత్రమే కట్టుకుంటారు. మిగతా వాళ్ళు అనర్హులు కాబట్టి కట్టుకోలేకపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వము తక్షణమే ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, గ్రామ పంచాయతీ ఈఓ కానీ తనిఖీ చేసి ఇట్లాంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. జై శ్రీరామ్.